గుండావారి అన్నప్రాసన వేడుక పేలిపోయింది. ఏం పేలిపోయిందని అసలు విషయానికి వస్తే, గుండా వాళ్ళది కారంపొడి అన్నప్రాసన ఈవెంట్ మాకు ఇచ్చారు. సో మార్నింగే బయలుదేరి వెళ్ళిపోయాం. పార్టీ వాళ్ళకి 9 కల్లా రావాలని చెప్పాము. 9 అంటే 10 అన్నా వస్తారని చెప్పేసి 10కి స్టార్ట్ చేద్దామని వాళ్ళు మేకప్ అది చేయించుకునేసరికి కొంచెం లేట్ అయింది. 3 మెంబర్స్ ఉన్నారు. సో కొంచెం లేటు అయింది. అంటే 11:30 అట్లా. పర్వాలేదు, అప్పుడైనా స్టార్ట్ చేయొచ్చని ఇంకా స్టార్ట్ చేయించాము. రాగానే ఫోటోషూట్ కొంచెం సేపు చేయించి ఫోటో సెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత స్టార్ట్ చేపిస్తున్నాము ఇప్పుడే. ఇక ఫ్యామిలీ అయితే హంసపల్లకీలో ఊరేగించుకుంటూ బాబుని తీసుకొస్తున్నారు అన్నప్రాసన ఈవెంట్ చేయించుకోవడానికి. బాబు అయితే ఎంత క్యూట్గా ఉన్నాడు. ఆ కలర్ పేపర్స్ పడుతూ ఉంటే పైకి అలా చూస్తూ ఉన్నాడు. కలర్ఫుల్గా ఉన్నాడు. పైకి చూస్తుండగా మధ్యలో తను బొజ్జ కొంచెం ఆకలి అయ్యి లేచి పక్కకెళ్ళి మళ్ళీ పాలు తాగి మళ్ళీ వచ్చేస్తున్నాడు బాబు. ఇక పందిరి ఈవెంట్ పెట్టారు. పందిట్లో నుంచి క్యూట్ ఫ్యామిలీ బాబు అన్నప్రాసన వాళ్ళు జరుగుతున్న బాబు వాళ్ళ మదర్ అండ్ ఫాదరు బాబుని తీసుకొని వచ్చేసారు. అలా ఆ పందిట్లో నుంచి నడుచుకుంటూ వస్తుంటే 2 కళ్ళు సరిపోలేదు. ఇక ఈ బొమ్మ అయితే నేను అసలు ఎక్కడా చూడలేదు. చాలా ఈవెంట్లకు వెళ్ళాను, కానీ నేను స్టేటస్లో పెట్టినప్పుడు చాలామంది కూడా మెసేజ్ చేశారు, బొమ్మ ఎక్కడ మీరు తీసుకొచ్చారా లేదా వాళ్ళు తెచ్చుకున్నారా, బొమ్మ ఎక్కడ దొరుకుతుంది అని చెప్పమని. కాకపోతే వాళ్ళే తీసుకొచ్చుకున్నారని చెప్పాను. అది బ్యాటరీ సిస్టము చెవులు పైకి లేపుతూ ఉంది. ఈ పాప వీళ్ళు ఉన్నారు కదా చిన్నపిల్లలు, మేము మాట్లాడిన ఒక యాంకర్ వచ్చేసి వీళ్ళతో సాంగ్స్ అది చేపిస్తున్నాడు. పిల్లలు కూడా మంచిగా యాక్టివ్గా పిలవగానే వచ్చేసారు. పేరెంట్స్ కూడా మంచిగా సపోర్ట్ చేశారు వాళ్ళకి, అంటే ఎంకరేజ్ చేసి పంపించడం పిలవగానే. ఇక గర్ల్స్ అయితే డాన్స్ అద్దరగొట్టేశారు. వాళ్ళకి ఈవెంట్ స్టార్ట్ అయింది, దాండియా కంప్లీట్ అయింది. ఫ్యామిలీ సాంగ్ ఇప్పుడు ఫ్యామిలీ సాంగ్లో పార్టిసిపేట్ చేశారు వాళ్ళ కూతురు, అల్లుడు అండ్ కొడుకు, కోడలు, బియ్యపురాలు, వియ్యంకులు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ పార్టీ సాంగ్ వేస్తే చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళ ఇంటి అల్లుడు గారైతే ఆయన చూపించిన డెడికేషన్ అని ఒక డాన్సే కాదండి, వాళ్ళ పాపని రెడీ చేయడమైనా, పాపని కేర్ చేయడమైనా, తన కూతుర్ని. అండ్ అక్కడ అన్నప్రాసన జరిగేటప్పుడు ఫ్రూట్స్ అవన్నీ పెట్టారు ప్లేట్లలో. అవి ప్రాపర్గా లేవని చెప్పేసి అవి కూడా సర్దుతున్నారు కూర్చొని. జనరల్గా నేను చాలా తక్కువ చూస్తుంటాను అలా డెడికేషన్గా ఉన్న వాళ్ళని. సో చాలా బాధ్యతగా ఉన్నారు అతను, వాళ్ళ ఇంటి అల్లుడు గారంట. ఇక ఫ్యామిలీ సాంగ్కి రెచ్చిపోయి స్టెప్స్ వేశారు. ఫ్యామిలీ పార్టీ. స్నో కూడా బాగా వచ్చింది, మంచు కొండల్లో వచ్చినట్టు. ఇంకా పేపర్స్ అయితే మా పిల్లలు పోస్తూనే ఉన్నారు. గాల్లో వర్షం పడుతూనే ఉంది. అలా 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 ఆకాశంలో మెనుగురు పురుగులు కానీ తలుకులు మెరుచుకుంటూ వస్తున్నట్టు అలా పడిపోతున్నాయి. ఈ మహిళలు అయితే కోలాటం మళ్ళీ స్టార్ట్ చేశారు. అంటే ఒక 3-4 సాంగ్స్ పర్సనల్గా వేయించుకున్నారు. రైట్ సైడ్ ఉన్న సెకండ్ అమ్మాయికి అయితే స్టిక్స్ కూడా లేవు, అంతమంది వచ్చారు కోలాటం ఆడడానికి. పర్లేదు, స్టిక్స్ లేపే నేను వేస్తానంది. గో హెడ్ అని చెప్పాను. పందిట్లో నుంచే కాకుండా మళ్ళీ ఒక మూవింగ్ లాగా మధ్యలో నుంచి పైన కింద ఒక అల్లికలాగా పెట్టించి ఫోటోగ్రాఫర్ని పంపించి దాంట్లో నుంచి కపుల్స్ని తీయడం వీడియో అలా పెట్టించి నేను కూడా జాయిన్ అయ్యాను. తీసాక ఎలా ఉంటుంది అనుకున్నా, తీసాక వీడియో చూస్తే బాగా అనిపించింది. స్లో మోషన్లో పెట్టించాను అక్కడ. ఇక దాండి ఆడే వాళ్ళని కూర్చోమని చెప్తుంటే యాంకరు వీళ్ళేమో మేము కూర్చొని చేయమండి అంటున్నారు. కూర్చోబెడితే అసలు వెళ్ళిపోతాం అన్నట్టు చెప్పారు. కానీ కూర్చున్నప్పుడు కూడా చాలా బాగా అనిపించింది. మంచి మూమెంట్స్ చెప్పించాడు. అంజలి నా ఫ్రెండ్, అంజలి వాళ్ళ సిస్టరు, మెరూన్ కలర్ శారీ అంజలి. ఈ బొమ్మ సెకండ్ టైం మళ్ళీ పడింది వీడియోలో. ఈ బొమ్మ గురించి తర్వాత వాళ్ళని అడిగి చెప్తాను. ఇక ఇవి వచ్చేసి అడుగులు వేస్తే అరిసెలు, గడప దాటితే గారెలు, అడుగులకు మడుగులు ఇట్లా ఉంటుంటాయి కదా, అలాంటివి ఒక 9 ప్లేట్లు అట్లా సర్ది పెట్టారు.
నేను చెప్పిన ఇంటి అల్లుడు గారు అతని చాలా డెడికేషన్గా ఉన్నారు, చాలా బాధ్యతగా ఉన్నారు. ఇంకా పిల్లల సంగతి అయితే చెప్పనక్కర్లేదు, ఎగురుతుంటే ఒక మూలెత్తున పైకి లేస్తూ ఉన్నారు. తర్వాత మా యాంకర్ అయితే టంగ్ టెస్ట్ కూడా ఇచ్చారు, ఏదో ఇచ్చారనుకుంటా. కప్ప పక్కన కప్ప పక్కన కప్ప అని ఏదో చెప్పాడు. పిల్లలైతే బాగా చేశారు. ఇంకా 2-3 టంగ్ టెస్ట్లు ఇచ్చారు. బాయ్స్ అయితే టంగ్ టెస్ట్లో విన్ అయ్యారు. గర్ల్స్ అయితే డాన్స్ అయితే అద్దరగొట్టారు. బ్లాక్ డ్రెస్ లాస్ట్లో బ్లాక్ అండ్ వైట్లో పాప అయితే నా ఫ్రెండ్ అంజలి వాళ్ళ సిస్టర్ కూతురు, చెల్లెలి కూతురు. అబ్బాయి అద్దరగొట్టింది ఆ పిల్ల అయితే. తను ట్రైండ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. చెప్పినట్టు చేస్తూ ఉంది. విన్నింగ్ లాగా కూడా తనే వచ్చింది అనుకుంటా. కొంచెంసేపు 15 to 20 minutes దాకా పిల్లల చేత చేయించారు. వాళ్ళు బాగా చేస్తూనే ఉన్నారు అలా. నేనైతే ఇంకా వీడియో లెంత్ అవుద్దని చెప్పేసి నేను 1 minute తీసుకున్నాను పిల్లలది. మధ్య మధ్యలో ఫోటోగ్రాఫర్స్ వచ్చి మీరు మాకు అడ్డం అండి అంటున్నారు. సో నిజానికి వాళ్ళే మాకు అడ్డం వస్తున్నారు, కానీ ఆ మాట మేము అనకూడదు కదా అని చెప్పేసి మేమే పక్కకు వచ్చేసి తీసుకుంటున్నాము. ఫోటోగ్రాఫర్స్కే ఎక్కువ స్పేస్ ఇచ్చాము, మీరే తీసుకోండి అని. ఈ మధ్యలో పాప అయితే తన డ్రెస్ కూడా ఇక్కడ అంత కలర్ఫుల్గా కనబడట్లేదు, కానీ చాలా నీట్గా ఉంది అక్కడ మండపంలో చూస్తే. ఆ లైటింగ్ ఫోకస్కి అయితే తిరిపోయింది. ఇక పద్మ గారు అయితే వేరే లెవెల్. తన ఇవన్నీ చూస్తూ నవ్వుతూ ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. దాండియా ఈవెంట్నైనా, స్మోక్ రావడాన్నైనా, ఫ్యామిలీ సాంగ్స్నైనా, అండ్ ముఖ్యంగా అనుషాన్ని రెడీ చేసే విధానమైనా, లాస్ట్లో అన్నప్రాసన అన్నం ముట్టించేటప్పుడు బాబుది అన్నం ముట్టించే విధానమైనా, అంటే ఏం పట్టుకుంటున్నాడా అనేది చూడడమైనా, ఆవిడ అయితే వాళ్ళ మనముడు అన్నప్రాసన, ఇంకా ఆవిడ నవ్వుతూనే ఉన్నారు. ఆవిడ ఆనందానికి అసలు కొలతలు ఉండవు, నానమ్మ ఆనందానికి. ఇంకా అదైతే మనం వర్ణించలేము. మా పరంగా మాకు ఇచ్చిన ఈవెంట్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. ఈ స్నో కూడా చాలా తెప్పించాము. సో మంచు పర్వతాలు కానీ వస్తాయి చూడండి, ఆ టైప్లో వచ్చేసాయి. మా పిల్లలు కూడా స్నో బాగా హీట్ చేశారు వాటరు, అందుకని ఎక్కువగా వచ్చింది. చెప్పాను కదా ఫోటోగ్రాఫర్ మాకు అడ్డం వస్తున్నారని, కానీ ఫోటోగ్రాఫరే మేము పక్క వదిలికి ఆయనకే స్పేస్ ఇచ్చాం, తీయండి మీరే మెయిన్ కదా అని చెప్పేసి. 2 ఫ్యామిలీ సాంగ్స్ వేయించారు, పిల్లలు కూడా జాయిన్ అయ్యారు. ఇంకా మా బుజ్జి బాబు పేరు కూడా డిఫరెంట్గా ఉంది, వ్యోమకేష్ ప్రణవ్. అసలు నేను ఎక్కడా వినలేదు, చాలా బాగా అనిపించింది, డిఫరెంట్గా అనిపించింది, చాలా సక్సెస్ ప్రోగ్రాము.